గోవిందా 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 గోవిందా. ఒరే చింతపండు, ఏంటి సెటు? ఇవాళ పూజ కుట్లో కొబ్బరికాయలో పువ్వు వచ్చిందిరా. అయితే అంటే ఇవాళ నుంచి మన వ్యాపారంలో ఏవో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయన్నమాట. మంచివా చెడువా? అపశకున పక్షి. మంచివే. మంచి బోని. రండమ్మా రండి. ఏం కావాలి? ఏం కావాలి? అది ఏది? అది అదే ఏది? అదండి. పేరు చెప్పమ్మా. స్వప్న. నీ పేరు కాదు, నీకు ఏం కావాలి దాని పేరు. పర్వతాలు చేసుకుంటారే అది. మైదా పిండి. మైదా పిండి ఎంత కావాలి? 5 లీటర్లు ఇవ్వండి. లీటర్లా? పిండి లీటర్లలో ఇవ్వరమ్మా, కిలోల్లో ఇస్తారు. అయితే కిలోలోనే ఇవ్వండి. రే చింతపండు, మైదా 5 కిలోలు. ఇంకేం కావాలి? ఇవి 2 కిలోలు ఇవ్వండి. అరటి పండ్లు ఇవి కిలోల్లో ఇవ్వరమ్మా, డజన్ల చొప్పున ఇస్తారు. అయితే 2 డజన్లు ఇవ్వండి. తర్వాత ఇది కావాలి. ద్రాక్ష పళ్ళ ఎంత కావాలి? 2 డజన్లు ఇవ్వండి. అలాగే. ఎక్కడికి బయలుదేరావు? ద్రాక్ష పళ్ళు 2 డజన్లేంట్రా? చూడమ్మా, అవి కిలోల్లో ఇస్తారు. కిలో, అరకిలో, పావు కిలో అట్లా. ఎంత ఇమ్మంట? అయితే 1/2 కిలో ఇవ్వండి. 1/2 కిలో. చూడమ్మా, నీకు తెలియదేమో చెబుతాను. ఇప్పుడు ఇవేమో కిలోల్లో ఇస్తారు. కిలోలో కాదు, ఇవి డజన్ లెక్కనిస్తారు. అవేమో లీటర్లో ఇస్తారు. లీటర్లు కదమ్మా, అవి 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 డజన్లు. కిలోలో ఇస్తారు. అదేమో పిండి డజన్. నీకు అర్థమైందా? అయితే ఓకే, నువ్వు సర్ది కొట్టుకో. మొత్తం 70 అయింది. నువ్వు కదా 76 చాలు. 500 రూపాయల నోట చిల్లర లేదే, నువ్వే పోనీ. ఇప్పుడు ఎలా? ఇంతకీ నువ్వెవరు? స్వప్న. అది నీ పేరమ్మా, ఎవరి తాలూకు అని. అదిగో ఆ ఇంటికి వచ్చిన చుట్టాన్ని. ఎవరు? మన కానిస్టేబుల్ సుధాకర్ గారింటిగా. మరి చెప్పవే, నేను రాసుకుంటాను, వాళ్ళ ఖాతాలో రాసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. ఒరే చింతపండు, సెట్ సరుకులు రెడీయా? రెడీ. అమ్మాయి గారికి చెయ్యి. వస్తుందమ్మా. వస్తాను. గిన్నెలు. ఏమండి, ఏం కావాలి? కిలో బియ్యం ఇవ్వండి. బియ్యం కిలోల్లో ఎవరయ్యా, డజన్లలో ఇస్తారు. బియ్యం డజన్లో ఏంటయ్యా? అంతే, డజన్ గింజలు లెక్క కట్టిస్తాం. కావాలని తీసుకురా తేలిపో. మంచోరే, బియ్యం లెక్కట్టిస్తారా? మీ ఇద్దరికి మెంటల్ ఏమైనా ఎక్కిందా? నీకే మెంటల్ ఎక్కింది? రే చింతపండు, మనకి మెంటలాడాడేంట్రా? మనం ఏం చెప్పాం? ఇప్పుడు ఇది దేంట్లో ఇస్తారు? కిలోల్లో. ద్రాక్ష పళ్ళు డజన్లో. పిండి లీటర్లలో. బియ్యం లెక్క కట్టి. మనం అదేగా చెప్పింది. మెంటలాడాడేంటి? ఆర్గ్యుమెంట్లు బాగా చెప్పారు చింతపండు. చూపేంట్రా? మామా, కాలేజీ కొత్త పేరు ఎలా ఉంది? సూపర్ రా. రాత్రి సగం సినిమాలో లేచిపోయావేంటి? టైర్డ్ అయిపోయాను. నన్ను చూస్తే నీకేమైనా అనిపిస్తుందా? ఏమనిపించట్లేదు. నేను రాజేష్ వదిలేశాను. కానీ నేను హేమన్ పికప్ చేశానే. నా కోసం ఇంత ఖర్చు పెట్టావు, ఇంకా నమ్మకం రాలేదా? నమ్మకం వచ్చింది, కానీ ఇంకా ఎంత ఖర్చు పెట్టాలరా అని భయంగా ఉంది. నువ్వు డ్యూటీలో పడి నన్ను మర్చిపోకు. బాయ్. వెళ్ళిపోతున్నారే, వీళ్ళని మాయ చేసి గండిపేటలో మజా చేద్దామని స్లీవ్లెస్ వేసుకొస్తే మొత్తం వేస్ట్ అయిపోయింది. ఉమా, నీకు అటెండెన్స్ అస్సలు లేదమ్మా. 500 తీసేస్తా. అలాగే బాబు, రాజుబాబు, ఎకనామిక్స్ పేపర్ తన్నింది బాబు. వెళ్ళి ప్రొఫెసర్ సత్యబాబుని కలు. హే కపిల్, హాయ్. పోలీసుల దగ్గర భలే ఎస్కేప్ అయ్యావే. సరే, ఎన్నాళ్ళు ఎలా ఉంటావు? పెళ్లి చేసుకోవా? ఓ మంచి హోమ్లీ ఫిగర్ కోసం ట్రై చేస్తాను, ఎక్కడ దొరకట్లేదు. ఏ, నేను నీకు హోమ్లీ ఫిగర్ లా కనిపించట్లేదా? నువ్వు హోమ్లీ అంటే రూమ్లీ కదా. రూమ్లీ అంటే? రూములు బుక్ చేసే వాళ్ళకి చెప్తాను. వాట్? ఏంట్రా చింపు, నేను వైన్ షాప్ కి రాలేదా? అదా, నిన్న మా లవర్ తో సినిమాకి వెళ్ళానులే. నువ్వు లవ్ చేస్తున్నావా? ఇక్కడ పట్టారా? ఇంటర్నెట్ చాట్ లో పెట్టా. అడవులో కుందేళ్ళని పట్టినట్టు మాట్లాడుతున్నావు. ఇంతకీ ఎవరా అమ్మాయి? చాలా పెద్ద ఫ్యామిలీలే. పెద్ద ఫ్యామిలీయా? అంటే ఈ సైజ్ ఉంటదా? అందుకే నేను కాలేజ్ కి రావట్లా. ఆమె నూరికాయలు ఎందుకు గడిపిస్తారా? సిమ్రన్ లా ఉందిగా. ఆ సీడీ నాకు టెన్షన్ గా ఉంది. హే, ఈ నైట్ కి నేను చూడాలి. ఆగవే, ఈ ఫోటోలో కోతిలా ఉన్నాడే. అవునియా? ఇదిగో ఈ ఫోటో చూడు. బాగున్నాడా? నా బాయ్ ఫ్రెండ్ కి కుంఫు, కరాటే, జూడో, స్నేక్ ఫైట్, మంకీ ఫైట్ అన్నీ తెలుసు. అందుకని వాడిని అందరూ చింపు అని ముద్దుగా పిలుస్తారు. కరెక్ట్ పేరే, చూడడానికి చింపంజిలానే ఉన్నాడు. లైఫ్ లో నేను ఫస్ట్ టైం వీడినే సిన్సియర్ గా ప్రేమిస్తున్నానే. వాడికి నేను గుర్తుండిపోయేలా ఏదైనా మంచి ఐడియా చెప్పండి. నీ ఇన్షియల్ ఉన్న ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇవ్వు. హాయ్. సూపర్ ఐడియా రా. నువ్వు చెప్పినట్లే రింగ్ కొనిస్తాను. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది.
మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకోండి. నాకు మంచి జువాలజీ లెక్చర్ సరళ మేడం కావాలి. ఓకే. ఫస్ట్ ఇయర్ లో క్వైట్ గా రావాల్సింది పోయి వెయిట్ గా కార్లో వచ్చేసా. ఎవరే ఆ పోలీస్? మీ మావయ్య? కాదు, అన్నయ్య. నీ వల్ల మా జొల్లు పార్టీలందరూ ఎస్కేప్. ఈవినింగ్ నీకు బస్ రూట్ నేను చూపిస్తాను. ఇక నుంచి నువ్వు నాతోనే రావాలి. ఏమయ్యా బాలాజీ, మీ ఆవిడ చేరినప్పటి నుంచి ఆ కంపెనీ అమ్మకాలు జోరుగా ఉన్నాయట. జీతం ఏదైనా పెంచారేమో, నీకు ఏదైనా చెప్పిందా? అలాంటి మనం అడగవాయ్. బీనీత్ మై డిగ్నిటీ. అయినా మనం ఎందుకు అడగాలి? వాళ్ళు చెప్తే వింటాం గాని. నరసయ్య గారు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అంతా నీ భ్రమ, విష్ణుమాయ. ఫోను ఫోను టీవీ బాలాజీ గారింట్లో ఫోను. అయ్యో అయ్యో టెలిఫోను. త్వరగా కానివ్వండియా, ఏమన్నా తేడా వస్తే మేడంకు సమాధానం చెప్పుకోవాల్సింది నేను. ఎవరు మీరు? ఏమిటి గొడవంతా? ఆహా, వాట్ ఫోర్స్! తమరు శ్రీ బాలాజీ గారే అయి ఉంటారు. మేడం గారు ఆఫీసులో తమరి గురించే చెప్తూ ఉంటారు. ఎస్. ఏమిటి గొడవంతా? టెలిఫోన్ పెడుతున్నాం సార్. నో, ఆఫీస్ టెలిఫోన్ మాకు అక్కర్లేదు, వీల్లేదు. నా టెలిఫోన్ నాకు వస్తుంది. ఆహా, వాట్ అథారిటీ! మేడం గారు పెట్టమన్నారండి. మేడం ఎవరు? ఆయన వద్దంటుంటేను. ఎస్, ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్. ఆఫ్ కోర్స్. ఫోర్మెన్, సి బాస్ గారు అడ్రస్ ఫైనల్. మీరు ఎలా చెప్తే అలాగే సార్. ఫోన్ పాయింట్ హాల్లో పెట్టించమంటారా, బెడ్రూమ్ లో పెట్టిద్దామా? ఇంతకీ బాస్ అంటే నువ్వా ఆవిడ? బెడ్రూమ్ లోనే పెట్టండి. ఆహా, వాట్ దూరదృష్టి! మేడంకు శ్రమ లేకుండా మాటి మాటికి హాల్లోకి పరిగెత్తకుండా. ఓహోహోహో. దా, ఈ మంచిది దా. ఫోర్మెన్, బెడ్రూమ్ లో. బెడ్రూమ్ లో వీల్లేదు. వీల్లేదు. భలేవారే, బెడ్రూమ్ లో పెట్టిస్తే మాకందరికి ఇబ్బంది కాదు. అవునవును, హాల్లోనే పెట్టించండి. నా మాట వినండి. ఈ దొరుకు మీద పెడితే రాత్రులు వాళ్ళు పడుకున్నా మనకి ఎవరికి ఇబ్బంది ఉండదు. అది నేను చెప్పేది. మీరు ఎలా చెప్తే అలాగే. ఓకే ఓకే, హాలోనే పెట్టించండి, మా ప్రజల కోసం. ఆహా, వాట్ ప్రజా దృష్టి! ఒక్క నిమిషం అలాగే ఏడుస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. ఫోర్మెన్, హాల్. చాలు. సార్, ఫోన్ పెట్టేశామని చెప్పడానికి మేడం గారికి ఒక ఫోన్ చేస్తానండి. చెయ్యొద్దు. ఆహా, వాట్ పొలైట్నెస్! ఓహో. ఆగండి. ఈ ఫోను మహాపతివ్రత, నేను పిలిస్తేనే పలుకుతుంది. చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి, ఎవరికి చేస్తారు? కైకలూరులో మా మామగారిని పిలువబ్బాయి. మీ మామగారి నెంబర్ ఎంత? మా మామగారికి నంబర్ ఏమిటి? నాకొక్కడే మామగారు, ఒక్కడే మొగుడు. అది కాదు వదిన గారు, అక్కడ ఆయన ఫోన్ నెంబర్. అక్కడ అలాంటిదేమీ లేదు. అక్కడ కూడా ఫోన్ ఉండాలటమ్మా. ఏడ్చినట్టే ఉంది. ఇంకెందుకు ఈ వెధవ ఫోను? ఎవరో ఒకరికి ఫోన్ చేద్దాం పట్టండి. ఎవరో ఒకరేంటండి, ఫోన్ నెంబర్లు ఉన్నవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్. అది ప్రాణాల మీదకి వస్తే ఆసుపత్రి, కొంపలు అంటుకుంటే ఫైర్ ఇంజిన్, కూనీలు జరిగితే పోలీస్ స్టేషన్. నీ నోట్లో పంచదార బొయ్య, ఎంత సొంపైన మాట్లాడినావురా. ఇదిగో అక్కయ్య గారు, మీకు తోచిన నెంబర్ ఒకటి చెప్పండి, చేద్దాం. గెస్ట్ హౌస్ బానే ఉందిరా. అవునరా, మరి బెడ్రూమ్ ఎక్కడా? అరవద్దు, నాకు సౌండ్ నచ్చదు. ఇదే హాలు, ఇదే బెడ్రూమ్. ఇంతకీ నీ పేరేంటి? శివం. ఏంటి శవమా? శవం కాదు, శివం. కొంచెం మామూలుగా చెప్పొచ్చుగా. చిన్నప్పటి నుంచి నా తీరే అంత. ఈ హాలుకున్న ఒకే ఒక్క పెద్ద కిటికీ అదే. పగలు తెరిస్తే సూర్యుడు కనబడతాడు, రాత్రుల్లో చంద్రుడు కనిపిస్తాడా? చుక్కలు కూడా కనబడతాయి. అయినా తెరవద్దు. ఎందుకని? ఎందుకని అడగొద్దు. ఇదే బాత్రూమ్. అర్ధరాత్రి 1కి వచ్చినా 2కి వచ్చినా బాత్రూమ్ వాడొద్దు. బయటికెళ్ళండి. వాటర్ ప్రాబ్లమా? బాత్రూమే ప్రాబ్లం.
ఇది వరకు మీలాగే వచ్చిన ఒకడు షవర్ కింద సూసైడ్ చేసుకున్నాడు. ఇదేంట్రా మనం టూర్కి వచ్చామా బుద్ధ బంగాకి వచ్చామా? ఇంతకీ మీరెన్ని రోజులుంటారో చెబితే ఏర్పాట్లు చేసుకుంటాను. అది ఈ రోజు రాత్రిని బట్టి డిసైడ్ చేసుకుంటాం. వస్తా. రావద్దు, అవసరమైతే మేమే పిలుస్తాం. కుక్క పూసుని ఫ్యాన్ అయ్యిండ్రా. అది కూడా తిరగదు. రే కనీసం కిటికీనే తీయండిరా. అక్కడేమో ఉందిరా. చవరుకో అక్కడే ఉంటుందిరా. ఇందాక వాచ్మెన్ గారి మాటలకి దడుచుకొని ఉంటావు. లోపల దెయ్యం కాదు, మా తమ్ముడు. పాపం నా తర్వాత చచ్చాడు కదా, ఇంకా గెస్ట్ హౌస్ మీద మోజు తీరనట్టుంది. అంటే నువ్వు వాచ్మెన్ కదా? వాచ్మెన్ నే, సంవత్సరం క్రితం చావక ముందు. నువ్వా? కాదు, దయ్యాన్ని. ఎప్పుడు తెచ్చాను కదరా, ఇలా నడిపించావేంట్రా? జస్ట్ థ్రిల్ కోసం బాబాయ్. ఇల్లు కోసమా? మరి లేకపోతే అంత దూరం నుంచి నడిపిస్తారా? ఇప్పుడు దోల తీరిందా? మరి వాచ్మెన్ మన సెటప్పే. నాకు సౌండ్ నచ్చదు. ఈ ఊళ్ళో మా నీళ్ళ బతికేది. ఈ పర్సు కొట్టేసి ఎలా బతుకుతుంది? నేను ఇక్కడ గట్టిగా రన్ చేశానంటే అది అక్కడ గత 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 ఉనికిపోతుంది. దాని సంగతి నేను తెలుస్తానుగా. ఇంతగా ఐశ్వర్య గారు అసలు ఎంత ఉంది? ఒక నెల పడుతుందయా? 500 రూపాయలు. 500 కదా? అది పర్సు కొట్టేది నువ్వే నేను డబ్బు మనిషి కదయా. ఆ పర్సు మా మామ కాశీ నుంచి పట్టుకొచ్చింది, నాకు ఇచ్చింది. ప్రమోషన్ వచ్చింది, నాకు ఆపరేషన్ కావాలి, అచ్చింది. సరే పర్సే కదా కావాలా? మన రావం తీసుకువెళ్ళు. ఆర్టే వేషాలు వేసినట్టు నా పేరు చెప్పు, ఇచ్చేది చేస్తుంది. వెళ్ళు, నేను వెళ్తాను. ఆ పర్సు ఎక్కడ వచ్చి నేను చూడాలి. మా ప్రాణానికి వచ్చాడు పేరు. నువ్వే తీసావు, నువ్వే చూసావు. కనిపెట్టలేదు అనుకున్నావా? పోలీసు కుక్క లాంటి వాడిని నిమ్మస్థానంలో కనిపెట్టేస్తాం. ఇచ్చే ఇచ్చే అనవసరంగా రాకండి. కళ్ళు మూసిపోయి ఎక్కడ పారేస్తున్నారు? వెళ్ళి వెతుక్కోండి. నా కళ్ళు మూసిపోయింది కాస్త ఇక్కడే. మిగతా చూడటానే కళ్ళు తిరుగుతూనే వచ్చాను. అవును, ఇదిగో పంకజం, ఆఫీసర్ దగ్గర దొంగ వ్యాఖ్యలు వేయడం చాలా ప్రమాదం. ఏం చేయగలరు? ప్రాణాలు తీయగలరేమో, అంతేగా. ఏం చేసినా సరే నేను ఆ పరిస్థితి తీయలేదు. అదిగో మళ్ళీ తీయలేదంటున్నావు. నాకు శివారెత్తిపోతాను, తర్వాత నీకు కష్టం. నువ్వు తీయకపోతే ఎవరు తీస్తారా పర్సు? మర్యాద అయితే కిక్కు లేదు, కిక్కు లేదు. నేను తీయలేదు. నాకు ఫోన్ వచ్చేస్తుంది. విరమవుతున్నప్పుడు తల నుంచి ఇచ్చాడు, తేడా ఉన్నాడు. వీరేం చేస్తాడని అనుకున్నావు కదా? వెనక పట్టు అలా ఉడికిపోతున్నా నేను వెనక ఇదెవడ వాళ్ళిద్దరిని గుర్తుకొస్తున్నారు. నేనెవన్నా? నీ బాబురా? బాబా నౌకరు నాన్న. మీరు ఎప్పుడో చిన్నప్పుడు చచ్చిపోయినట్టు గుర్తున్నారు. చచ్చిపోయి దేవై నేను పట్టుకోవడానికి వచ్చాను. వచ్చాను కదా బోర్డు కత్తి. నువ్వు అవును కత్తి లైసెన్స్ ఉందా? కత్తికి కర్రకి తుపాకీకి లైసెన్స్ మొత్తం ఓడి తీరాలి. బయట పోయి పారేయటం కాదురా, నిన్ను పాటేస్తాను. అదే నాన్న ఇలాంటి బోర్డు గతం తెలిసేటం కదయా మొండి గతాన్ని. ఈ కత్తి నేనే సార్ నేను కూడా చేస్తాను. మర్యాద చెప్తాను. నువ్వు బయట కూర్చొని నేను మిగతాను వేసాలు కాదురా. నీ ఇందాక చూస్తాను పెద్దంతో జనంతో లేకుండా అంటారా? నేను ఆఫీసర్ ఐశ్వర్యం రా. నన్ను తారను లేకపోతే దారును. ఏ పొద్దులో ముందు చెప్పింది. ఒరే మల్లన్న, అసలు విషయం తెలుసుకో కూడా నువ్వు ఆశ్రమ పడుతున్నావు. సంకటం 5 పరుసు కొట్టేసింది. నా పిల్లలు దొంగతనం చేసిందా?
చేసిందో లేదో ఆఫీసర్ గారు అంటున్నారు. ఆయనతో తగన పెట్టుకోవడం మన ప్రాణానికి ప్రమాదం. ఏమిటా ప్రమాదం? ప్రమాదాన్ని డేంజర్ ని నీ బోర్డు తెచ్చినట్టు నా దగ్గర లేకపోవచ్చు. మా ఊళ్ళో ఒక పాట ఉంది, పోస్ట్ తెప్పించి కలిసి చేస్తాను. అంటున్నారా ఇతను 3 గంటలు కాదు, లారీలోనూ నిలక దిగిపోతుంటే అమ్మా పైకెత్తారు అవుతారమ్మా, కింద నీకు వస్తాను, నువ్వు దింపుతాను. అమ్మా నువ్వు బతిమాలని ఊరు, నువ్వు ఏడు చచ్చినా సరే నేను దింపను. దింపవా? నేను డిసైడ్ చేస్తున్నాను రా, నువ్వు దింపినా సరే నీ ఊరు లేదు, ఊరే ఉంటాను. అమ్మా రామారావు బండ గుండు ఊరే తీసుకొని చీపులో మల్లన్న మునసభ గారి గోడ భరించలేక వచ్చాను కానీ లేకపోతే నాకెందుకు వచ్చింది ఇది వస్తారా మల్లన్న? శుభం. ఏడు పంతులు ఇటు వచ్చా గ్లామర్. ప్రతివాడు ఏదో వంక ట్రై చేయడమే, ఊరు ముడుసం అయిపోయినది. నేను లాండ్రీ కొట్టి పెట్టాలనుకుంటున్నాను. ఏటా పంతులు నువ్వు లాండ్రీ కొట్టి పెడతావా? నేను పెట్టను, నీ చేత నేను లాండ్రీ కొట్టి పెట్టిస్తాను. వాషింగ్, ఐరనింగ్, పేమెంట్స్ మొత్తానికి నువ్వే ఎండి. కానీ కొట్టు కట్టేటప్పుడు నీ అరచెయ్యి నా గుండె మీద పెడితే అదే చాలు. నా అరచేయి అంటే ఏటో తెలుసా? నేను పొడతమే కరెంటుతో పుట్టా. ఆ మధ్య 4 రాష్ట్రాల కరెంటు పోయింది తెలుసా? మా ఇంట్లో కూడా పోయింది. అప్పుడు మన చేత్తోనే కరెంట్ ఇప్పించారు. నాకు 3 వచ్చింది. అయ్యి బాబు గాదొడుతుంది, దానికి 3 వచ్చింది. అయిపోయి పంతులు నీ కోసమే నా గుండు ఉంది. చూసావా అటు చూసావా? నేను లాక్కపోతే నీ బుర్ర అలా పేలిపోయేది. దానిది కరెంట్ చెయ్యి, నాది బ్యాటరీ చెయ్యి. దాని దెబ్బకి పెద్ద పెద్ద కుండలే పగిలిపోయి. పని చూసుకో, పని చూసుకో. ఏంటి అందరూ ఫ్రెష్ గా తలలు దూకుంటూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఈ రోజు కొత్త పియ్యే వస్తుంది గురు. ఓహో అదా కదా. చూడండి, ఆ వచ్చే ఆవిడ మన బాసుకు కాబోయే భార్య. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా మీ పనులు మీరు చేసుకోండి, లేదంటే ఊడతాయి ఉద్యోగాలు. వచ్చేసింది. వెనకాలనే ఇవిగో తీసుకో. వెళ్ళండి, సీట్లో కూర్చోండి. మీలో బాస్ ఎవరండి? మేము అంత చండాలంగా కనిపిస్తున్నావా? ఆయన లోపల ఉన్నాడు. అన్నట్టు మీరు వచ్చింది పిఏ పోస్ట్ కోసమేనా? అవునండి. రండి 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 రండి. రేయ్ మీరంతా ఎక్కడైనా పాదయాత్రగా పడే. ఈవిడి కన్యాకుమారి కాదు, కళ్యాణ తాంబూలమే. ఆగో, పెళ్ళైన వాళ్ళకి ఇక్కడ పిఏ ఉద్యోగం లేదు. ఇంతకీ నువ్వెవరు? బయట కారు చూసావా? చూసా. దాని డ్రైవర్ని. కారులో గుడ్డుందా? ఉంది. వెళ్ళి తుడుచుకో. ఏమిటి వింత? ఎందుకీ పులకింత? మే ఐ కమిన్ సార్? కమిన్ 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 కమిన్. ఇదిగా పెళ్ళైన వాళ్ళకి పిఏ పోస్ట్ ఎవరంటే వెనకుండా లోపలికి వచ్చేస్తావే. మిస్టర్ తోక ఆంజనేయులు, ప్లీజ్ గెట్ అవుట్. అది కాదు, ఈ అమ్మాయికి పెళ్ళి. నోరు మూసుకుని పో. కారు ఎక్కుతావు కదా, అప్పుడు చెప్తా. మీ పేరు? ప్రభావతి అండి. ఓఎస్ఎస్ ప్రభావతి. మీ ఆయన ఏం చేస్తుంటారు? ఆర్మీలో చీఫ్ గా పనిచేస్తుంటారు. మరి మీకెందుకు ఈ చీప్ ఉద్యోగాలు? సంవత్సరంలో 4 రోజులే వస్తారు. మిగిలిన టైంలో నాకు బోర్ కొడుతోంది. ఇంట్లో ఒంటరిగా ఉండలేక ఇలా. గుడ్, మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఒంటరితనం చాలా బాధాకరమైంది, అది నాకు అనుభవమే. అంటే మీకు భార్య లేదు. పెళ్లి కాలేదా? అంటే ఓకే ప్రభావతి గారు, మీరు రేపే వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. దూద్ మీన్స్ మిల్క్. సూరజ్ బయట టులెట్ బోర్డు ఏంటి నాన్న? సెల్లార్ రూమ్ ఖాళీగా ఉంది కదమ్మా, ఇందాక ఓనర్ అద్దెట్టుకు వెళ్ళడానికి వచ్చి ఆ బోర్డు ఎట్టెళ్ళాడు. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఉద్యోగం దొరికింది నాన్న. వెరీ గుడ్. 10,000 జీతం. పోనీలే, నన్ను నా పిల్లల్ని పోషించడానికి నీకో దారి దొరికింది. అక్క అలా మాట్లాడద్దా నాన్న? ఇదేమిటే? నువ్వు తీసేసిన మంగళసూత్రం ఆఫీస్కి వెళ్తూ వేసుకెళ్లాను. ఎందుకు?
పెళ్లి కాలేదని తెలిస్తే బాస్ నుంచి బాయ్ దాకా అందరూ ట్రై చేసేవాళ్లే. ఇదేసుకెళ్లి పెళ్ళయిందని బిల్డప్ ఇచ్చాను, అంతా నమ్మేశారు. Gabba gabba hot, beep beep beep, da 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 low.